హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కేజీ చికెన్తో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, 1 ఇంచు చెక్క, అలానే 3 లవంగాయలు వేసుకొని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా రోస్ట్ అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి పట్టుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వుల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లము, ఒక చిన్నుల్లిపాయ రెబ్బలు, అలానే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం. మసాలాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకొని లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 ఇంచు చెక్క, 2 లవంగాయలు, 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి లైట్గా టర్న్ అయినప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఒక టమాటోని వేసుకొని టమాటోని బాగా కుక్ చేసుకోవాలి. టమాటోలోంచి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం కల్లుప్పు, అలానే పసుపుతో బాగా కడుక్కున్న 1 కేజీ చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలు ఉప్పు కన్నా కల్లుప్పు వేస్తే చికెన్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద వాటర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి పైనుంచి కిందాకా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ వాటర్ సగం ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ హాఫ్ దాకా ఇంకిపోయినప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, అలానే ఉల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోతున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 టీ స్పూన్స్ కూరలో వేసుకునే కారం, అలానే 1 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి కారం ముక్కలన్నిటికీ పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే ఆ స్పైసెస్ అనేవి చికెన్కి పడతాయి. ఇప్పుడు నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ముక్క చితక్కుండా సైడ్ నుంచి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారాలు చూసి మీకు సరిపోకపోతే ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి మనం ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ కోసం నేను చికెన్ కర్రీలోకి 2 టీ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనం ఇందాక ధనియాలు వేయించి మిక్సీ పట్టాం కదా, ఆ స్టేజ్లో మిక్సీ వేసేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనిచ్చి చూసారా చికెన్ కర్రీ గ్రేవీతో చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేయండి.